ధ్యానయోగం ధారణా మార్గం అత్యంత శక్తివంతమైన పరమ పవిత్రమైన ఆత్మ ప్రకాశం శరీరంలో ప్రవేశించి జీవాత్మగా పిలవబడుతుంది. ఆత్మ సాక్షిగా జీవాత్మ మనస్సుతో వ్యవహారాలన్నీ చేస్తుంది. సహజంగా ఉండేవి, అప్రయత్నంగా జరిగేవి కాకుండా ప్రయత్నపూర్వకంగా కొన్ని అవసరమైన అనవసరమైన పనులు సత్యస్వరూపమైన ధర్మబద్ధమైన ఆత్మసాక్షిని పక్కన పెట్టి స్వతంత్రంగా మనస్సుతో చేయడం వల్ల అనేక ఇబ్బందులు, సమస్యలు వస్తున్నాయి. అవివేకంతో విచక్షణారహితంగా పాపభీతి లేకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడంతో ప్రాపంచికంగా సుఖం లేదు. పారమార్థిక సాధనలో ఆటంకాలు తప్పవు. లోకంలో మంచి చెడు రెండూ ఉన్నాయి. ఏది ఎంత అవసరమో, దేనివల్ల ఆనందం జీవనం లభిస్తుందో తెలుసుకొని సరియైన నిర్ణయం తీసుకోవాలి. ఈ రెండింటితో తాత్కాలిక సుఖం లభిస్తుంది, కానీ శాశ్వతానందం లభించడం కష్టం. వీటికి అతీతంగా జీవించగలిగితే శాశ్వతమైన స్వాత్మానందం సులభంగా లభిస్తుంది. ధారణా మార్గంలో ప్రస్తుత కాలంలో కేవలం 4 మంచి లక్షణాలు శ్రద్ధగా, పట్టుదలతో అభ్యసిస్తే ప్రపంచ పరమార్థాలు అతి సులభంగా సాధించుటకు అవకాశం లభిస్తుంది. స్వాత్మానంద సాధనకు తగిన అర్హత వస్తుంది. 4 మంచి లక్షణాలలో సహనం మొదటి లక్షణం. సకల సమస్యలకు సహనమే సులభమైన పరిష్కారం. సహనానికి మించిన సద్గుణం లేదు. సహనం అంటే 2 అర్థాలు ఉన్నాయి. ఓపిక అని ఒక అర్థం, ఓర్పు అని రెండవది. సహజంగా ప్రతి విషయంలో తొందరపడకుండా ఓపికతో జాగ్రత్తగా వహించాలి. లోకంలో ఒక పని చేయాలనే ఆలోచన కలిగినప్పుడు ఆ పని గూర్చి క్షుణ్ణంగా అవగాహన చేసుకున్న తరువాత, లాభనష్టాలు సరిగ్గా అంచనా వేసుకున్న తరువాత, అనుభవజ్ఞులైన వారి సలహాలు తీసుకొని సాధ్యాసాధ్యాలు విచారించి ఎవరికీ ఇబ్బంది లేకుండా అనుకూలమైన ప్రణాళికతో ఆ పనిని ప్రారంభించాలి. ఇతరులు చేసే పనులపై వారి జీవన విధాన శైలిని గూర్చి ఏమాత్రం తెలుసుకోకుండా ఎవరో చెప్పిన మాటలు విని ఏవేవో ఊహించుకొని కష్టపడి సాధించిన లేదా అదృష్టవశాత్తు లభించిన ఫలితాలను అనుభవించుట చూసి ఓర్వలేక సహనం కోల్పోతే కష్టనష్టాలు అనుభవించక తప్పదు. మిగతా లక్షణాలకు కూడా ఇదే ఆధారం. ధ్యానప్రస్థం.